2 దశాబ్దాలకు పైగా ఉత్తరప్రదేశ్ అధికార పీఠానికి దూరమైన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మాయావతి ములాయం సింగ్ ను ఎదుర్కొనేందుకు ముల్లుతోనే తీయాలన్న చందంగా వ్యవహరిస్తోంది. వివిధ సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తూ వస్తోంది. అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా యూపీ ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ అందుకోసం ఎంతో పగడ్బందీగా వ్యూహాలు రూపొందించింది. యాదవులు, రాజ్పత్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో విజయం కోసం ఆయా వర్గాల వారినే బరిలోకి దింపింది. మైన్పూరిలో యాదవుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున గత ఎన్నికల్లో ఎస్పీ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థిని పోటీకి దింపింది. యాదవుల్లో ఉన్న 2 ప్రధాన వర్గాలు ఘోషి, కమారియాలపైన దృష్టి సారించింది. ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కమారియా వర్గానికి చెందిన వారైనందున కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఘోషి వర్గం వారికి అధిక సీట్లు కేటాయించింది. తమకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న రాజ్పత్లోని రాఘవుల వర్గాన్ని ప్రోత్సహించేలా వారికి ఈ ఎన్నికల్లో పెద్దపీట వేసింది. భాజపా తరపున సాక్షి మహారాజ్ పోటీ చేస్తున్న భోన్గావ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రష్మి రాజ్పుత్ ను బరిలో ఉంచింది. బీఎస్పీకి కంచుకోట లాంటి జాట్లాండ్ లో అజిత్ సింగ్ తో పెట్టుకున్న పొత్తు కాంగ్రెస్ కు లాభసాటిగా మారనుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓబీసీలో అత్యంత వెనుకబడిన వారికి జాదవుల ఆధిపత్యం చలాయించేలా షెడ్యూల్ కులాల్లోని దళితులకు ఈసారి ప్రాధాన్యమిస్తోంది. వెనుకబడిన వర్గాలైన కుర్మి, కుస్వాహా, వడ్రంగి, రజక, దళిత వర్గాలైన కోరి, ఖాతిక్, పాసీలపైన దృష్టి నిలిపింది. ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ఎస్సీ కోటాలో 85 మందికి సీట్లు కేటాయించింది. రాహుల్ గాంధీ ప్రచారంలో భాగంగా దళితుల ఇళ్లను సందర్శించడం ఆయా వర్గాల ఓట్లు రాబట్టడానికి ఉపకరిస్తుందని పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఎస్పీ, బీఎస్పీ, భాజపాలను ఒకే గూటి పక్షులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. హంగ్ ఏర్పడుతుందన్న ఊహాగానాలకు స్పందిస్తూ కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ ప్రకాష్ స్పష్టం చేశారు. జాతీయ పార్టీగా కూటమి ప్రభుత్వాలకు స్వస్తి చెప్పేందుకే ప్రజల మద్దతు కోరుతున్నామని చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇస్తే విధిగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.